గురుగారు ప్రతి నెల సంక్రాంతులు వస్తాయి కదా, ఆ పరంపరలో కన్యా సంక్రమణం ప్రత్యేకత ఏమిటి? అసలు సంక్రమణం అంటే అర్థం ఏంటి? సూర్యుడు ప్రకాశిస్తున్న నక్షత్రం, కానీ మనం దాన్ని గ్రహంగా గుర్తిస్తాం. చంద్రుడు భూమికి ఉపగ్రహం, కానీ గ్రహంగా దాన్ని భావిస్తాం జ్యోతిష్య శాస్త్రం. ఎందుకంటే ఈ సూర్య చంద్రుల గమనమే అన్ని జీవులను ప్రభావితం చేసేటువంటి శక్తి కలిగినటువంటి విషయము అన్నది మన ప్రగాఢ విశ్వాసం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తే మకర సంక్రాంతి అని ఉత్సవం జరుపుతాం. కారణం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది కనుక. అలానే కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమైందనుకుంటాం. నిజానికి సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారుతూ ఉంటాడు. దీన్నే సంక్రమణము అంటారు. అలా సూర్యుడు సింహరాశి నుంచి కన్యారాశిలోకి ప్రవేశించేటువంటి సమయమే కన్యా సంక్రాంతి. ఏ సంక్రమణం రోజైనా సరే మనం దశదానాలు చెయ్యాలి. కన్యా సంక్రమణంలో ముఖ్యంగా మనం చేయాల్సింది పితృదేవతలకు పిండ ప్రదానం. మనము పవిత్ర జలాలలో స్నానం ఆచరించి చేసిన పాపాలను పోగొట్టుకోవచ్చు. దానాల ద్వారా పుణ్యాన్ని సంచయనం చేసుకోవచ్చు. ఇలా కన్యా సంక్రాంతి అద్భుతమైన ముహూర్తం. దీని విశేషం ఏమిటి అంటే ఇది విశ్వకర్మ జయంతి. విశ్వకర్మ కృష్ణుని ఆనతితో ద్వారకా పట్టణాన్ని నిర్మాణం చేశాడు. ధర్మరాజు కోసం మయసభను నిర్మాణం చేశాడు. బ్రహ్మదేవుడి కోసం ప్రపంచాన్ని సృష్టించినటువంటి అద్భుతమైన సాంకేతిక నిపుణుడు. దధీచి ఆసురీ సంహారం కోసము తన వెన్నెముకను అందిస్తే దానిని శివుడి పినాకంగా, గాంధీవంగా, శారంగంగా మలిచినటువంటి అద్భుతమైన ప్రతిభావంతుడు ఆ విశ్వకర్మ. అంకిత భావంతో పనిచేయటమే పూజ, వర్క్ ఈజ్ వర్షిప్ అన్న సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు విశ్వకర్మ. అందుకే అద్భుతమైన ఈ ముహూర్తంలో విశ్వకర్మను స్మరిస్తూ ఆయనను పూజిస్తూ మనలో అంకిత భావంతో పనిచేసే లక్షణాన్ని పెంచుకుంటూ జీవితాన్ని అద్భుతంగా కొనసాగించే ప్రయత్నం చేద్దాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి అన్న భగవద్గీత వాక్యాన్ని ఆచరణ ద్వారా నిరూపించినవాడు విశ్వకర్మ. అద్భుతమైన ఆయన ప్రతిభా పాటవంతో తానేమీ ఆశించకుండా తన నిర్మాణాలు, తన యొక్క ప్రతిభా పాటవాలు ప్రపంచానికి ఉపయోగపడాలన్న సంకల్పంతో అద్భుతమైన ఆయుధాలను సృష్టించాడు. అందరూ ఆశ్చర్యచకితులయ్యేటువంటి భవనాలను, భువనాలను నిర్మించాడు. ద్వారకా పట్టణం ఈనాటికి మనకు అరేబియన్ సముద్రంలో కనబడుతున్న అద్భుతమైన కట్టడం. అలానే మయసభ నిర్మాణము దుర్యోధనుడిని ఆశ్చర్యచకితుడిని చేసి మాయలో పడేసింది. కనుక విశ్వకర్మ ద్వారా మన బాధ్యతలను మనం ఎలా నిర్వర్తించాలో గ్రహిస్తూ ఈ కన్యా సంక్రమణం అనేటువంటి పర్వదినాన అద్భుతమైనటువంటి పూనికతో కార్యక్రమాలన్నీ ఆచరిస్తూ భగవత్ కృపకు పాత్రులమవుతూ జీవితాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం.